సినిమా రిలీజ్ అవుతున్న సినిమాకి సంబంధించిన రేట్లు ఏదైనా కొంచెం పెంచినా బ్యాక్ అదే డిస్కషన్ వస్తుంది. పైరసీని జస్టిఫై చేస్తా ఆడియన్స్ కూడా కొంచెంమంది దాని గురించి ఇంకా సపోర్ట్గా మాట్లాడుతున్నారు. రేట్లు పెంచుతున్నారు కాబట్టి ఇలా పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారు లేకపోతే చూస్తున్నామని చెప్పి. దాని గురించి ఏం చెప్తారు సార్? ఒక ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ ఈ రేట్ల గురించి ప్రతి సినిమాకి ఇదో డిబేట్ నడుస్తుంది. ఇప్పుడు బేసిక్గా ఏమండి, ఇప్పుడు మీరు అడిగిన దానికి మనకి 200 సినిమాలు వస్తాయి సంవత్సరానికి యావరేజ్న, ఒక అప్రాక్సిమేట్లీ. దాంట్లో మనం మారుతున్న రేట్లకి చదివిన సినిమా 5 వస్తాయి, అంతేనా? అంతే సార్. మిగతా 195 సినిమాలు రేట్లు పెరగవు. బట్ స్టిల్ పైరసీ ఈజ్ హ్యాపెనింగ్, నో? దట్ కెనాట్ బీ అన్ ఎక్స్క్యూజ్. మొన్న ఏదో ఇక్కడే ఏదో చెప్పాను నేను అనేది, ఐబొమ్మ రవిని ఒక హీరో క్రియేట్ చేయటం అనేది తప్పు. అతను చేసింది దొంగతనం, ఓకేనా? అదొక సబ్జెక్ట్. పాప్కార్న్ ఎక్కువ ఉంది, రేట్లు ఎక్కువ ఉన్నాయి, అది సెకండరీ సబ్జెక్ట్, ఇంకో సబ్జెక్ట్ అది. యూ కెనాట్ లింక్ బోత్. దాన్ని కొంత సోషల్ మీడియాలో కొంతమంది భుజం మీద వేసుకుని చేయటం కానీ, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, వాళ్ళ రీజన్స్ ఏంటో నాకు తెలియదు. బట్ పైరసీ దొంగతనం లాంటిదే. లాంటిది ఏంటి? దొంగతనమే. దాని మూల చాలామంది జీవితాలు నాశనం అవుతాయి. ఇప్పుడు ఇదే సినిమా ఉంది, దీంట్లో అట్లీస్ట్ ఒక 100 మంది పనిచేసి ఉంటారు, ఇంటూ 200 మంది. వీళ్ళు ఫస్ట్ డే ఈవినింగ్ కల్లా పైరసీ పెడితే వచ్చే జనం కూడా థియేటర్ రావట్లేదు కదా, అది మీకు తెలుసు కదా, చూస్తున్నారు కదా, ఓకేనా? సో దాని మూలంగా ఏమవుతుంది? ఇంకోటి, పీపుల్ ఫీల్ ఇట్స్ రైట్ టు వాచ్. మేబీ టుడే దే ఆర్ ఏబుల్ టు వాచ్, టుమారో ద రూల్స్. ఇప్పుడు లా అని మారుతుంది. దొంగతనం చేయటం ఎంత తప్పో, దొంగ సామాను కొనటం కూడా తప్పే కదా, మన దగ్గర లా ఉంది కదా. సో స్లోలీ థింగ్స్ ఆర్ చేంజింగ్. ఇప్పుడు ఇండస్ట్రీని 100% ఫిల్మ్స్ మేము కాపాడుకోవాలి. ఇప్పుడున్న పొజిషన్ వీ హ్యావ్ టు సేవ్ అవర్ సెల్వ్స్. పైరసీ డిపార్ట్మెంట్ అనేది 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఐబొమ్మ రవి అనేది ఒక ఆపరేషన్లో దొరికాడు. అతను ఏదో రాబిన్హుడ్ అని పేరు చెప్పారు. రాబిన్హుడ్ మీనింగ్ ఏంటి మీరు చెప్పగలరా? దొంగ అవ్వచ్చు. ఎందుకు రాబిన్హుడ్ అని పేరు వచ్చింది? ఉన్నోడి దగ్గర డబ్బు దోసి లేనోడికి ఇవ్వటానికి. అతను డబ్బు రూపాన్ని ఏమైనా ఇచ్చాడా? ఫ్రాన్స్లో ఉంటున్నాడు, క్యారిబియన్ ఐలాండ్స్లో సిటిజన్షిప్ ఉంది. అండ్ ద కైండ్ ఆఫ్ ఐ కాంట్ రిలీవ్ కేస్ సబ్జెక్ట్స్ మ్యాటర్ అవుతుంది కాబట్టి, ఓకేనా? సో మెనీ అసెట్స్, సో మచ్ ఆఫ్ స్టఫ్ ఇస్ దేర్. సో ఇక్కడ ఏంటంటే కొంతమంది కావాలని చేశారా, దీన్ని కావాలని ట్రయింగ్ టు డూ ఇట్ అని నాకు తెలియదు. మేబీ అదర్ పైరేట్స్ ఆర్ ట్రయింగ్ టు ఫండ్ ఇట్ అండ్ గెటింగ్ ఇట్ డన్. ఐ హ్యావ్ నో క్లూ, నిజంగా తెలియదు. బట్ వాట్స్ హ్యాపెనింగ్ ఈజ్ నాట్ రైట్ సార్. కాకపోతే ఇప్పుడు రేట్లు పెంచడం అనేది ప్రతిసారి అదే డిబేట్ జరుగుతుంది. చాలా సినిమాలకి పెంచి సఫర్ అవుతున్న సినిమాలు కూడా ఉన్నాయి. అది యాక్చువల్గా చాలామంది ఎంకరేజ్ చేయట్లేదండి, ఇంక్లూడింగ్ ఫ్రమ్ చేంబర్ ఆల్సో. నన్ ఆఫ్ us ఆర్ ట్రయింగ్ టు కావాలని పెంచమని ఎంకరేజ్ చేయట్లే. దట్స్ ఎ డిఫరెంట్ ఫైట్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. ఇప్పుడు ఎందుకు పెంచుతున్నారు అంటే కనుక, ఇప్పుడు అది ఒక పెద్ద డిబేటు, ఓకేనా? అది అన్ని సినిమాలకి పెంచట్లేదని ఇందాకే చెప్పాను నేను. కొన్ని సినిమాలకు పెంచుతున్నారు, వాటి కాస్ట్ ఎక్కువైంది కాబట్టి రికవరీ మోడ్ కోసం పెంచుతున్నాం. అది కూడా ఏంటి, ఆ ప్రీమియర్ షోకిను ఆ పైన ఒక వారానికి పెంచుతున్నారు. ఫ్రాంక్గా చెప్పాలంటే మేబీ బాస్ వాళ్ళు బెటర్గా చెప్తారేమో, పెంచిన రేటు ఫ్రైడేకి పెంచితే మండేకి తగ్గించాల్సి వస్తుంది జనం లేక. ఆ సినిమాలకు కూడా అది ఎంతమంది ఏం వస్తుంది, అది దట్స్ ట్రూ. సో మనం ఏంటంటే 10 రోజులు పెంచేసాం అనుకో, యాక్చువల్గా మండేకి తగ్గించాల్సి వస్తుంది. బై దెమ్సెల్వ్స్ దే డూయింగ్ ఇట్ వాలంటరీలీ. చాలా సినిమాలు దాఖలాలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఆ సినిమాలకి. There is no reaction. Right now there is no reaction. There are few things which I don't think we should discuss on this stage. Back to cinema. దాని ఎక్స్టెన్షన్ ఒక్క నిమిషం అండి. దాము గారు చెప్పిన దానికి చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే అండి, ప్రెస్లో, ఎందుకంటే మీరందరూ కూడా అందరం కూడా ఒక ఫ్యామిలీ, అందరం కూడా ఫిలిం రిలేటెడ్ పీపుల్ ఉన్నారు కాబట్టి ఒక్క విషయాన్ని మీ బాధ్యతగా కూడా జనాల్లోకి తీసుకెళ్ళవలసింది ఏంటంటే, మొన్న చాలా క్లియర్గా క్యాలిక్యులేట్ చేసామండి. ప్రొడ్యూసర్ ఈజ్ టేకింగ్ లెస్ దాన్ 28% టు ద హోమ్. అంటే 100 రూపాయల టికెట్లో మాకు వచ్చేది 28 రూపాయలు. ప్రొడ్యూసర్ అన్ని పోను ఫైనల్గా ఇంటికి తీసుకెళ్ళేది 28 రూపాయలు. దాంట్లోంచి మళ్ళీ మాకు ఆ సినిమా మిగిలితే మేము మళ్ళీ 35%, 40% ఇన్కమ్ ట్యాక్స్లు కడతాం. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇప్పుడు 600 రూపాయలు, 800 రూపాయలు అవ్వచ్చు. బట్ జనాల్లో ఏమైపోయిందంటే 600 రూపాయలు ప్రొడ్యూసర్కి వచ్చేస్తుంది,
₹600 ప్రొడ్యూసర్ తినేస్తున్నాడు అనుకుంటారు. మీరు మన అందరం ఒక ఫ్యామిలీ కాబట్టి ఇంత అటు సైడ్ సపోర్ట్ చేస్తున్నా కూడా ఒక్క సపోర్ట్ మీరందరూ కూడా మాకు చేయవలసింది ఏంటంటే రియల్లీ హౌ మచ్ వీఆర్ టేకింగ్ టు ద హోమ్. ₹600 ఏది ఎవరికి ఎంత వెళ్తుంది అనేది కూడా మీరు ఒక విశ్లేషణాత్మకంగా మీరందరూ కూడా రాస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్.